ద్రౌపదీ కళ్యాణము దివ్య శోభ ధర్మ సూక్ష్మ చరితామృతగాథ విల్లు వీచి వీర సుందరాంగుడర్జునుండు వరమాలతో చేరే వాసవి తనూజు వెంట ద్రౌపది ద్రుపదుడు ప్రతికారము కోరి యజ్ఞమును చేసెన్ ద్రోణు సంహారమెదలో నిలిపి తపము పూనెన్ హోమా గుండమున వెలిగే దివ్య తేజము దృష్టద్యుమ్నుడు కృష్ణ ద్రౌపది ప్రభవించిన ఘనము సమరధీర పుత్రుని కూతురును గాంచి సంతసించే ప్రభవిల్లిరి చల్లగ పరమేశు దయచేత సమరధీర పుత్రుని కూతురును గాంచి సంతసించే ప్రభవిల్లిరి చల్లగ పరమేశు దయచేత మత్స్యయంత్రమును ఛేదించి మహాకీర్తిగాంచే అర్జునుండు రాజవీరుల కళ్ళెదుట రణరంగమున సాహసము చూపే మాలవేసెను కృష్ణముకుందుని వరమున క్షత్రియ వీరులంతా కోపముతో కలియబడగా భీమార్జును విక్రమించి వృక్షాలతో కొట్టగా రాయవారులు పలాయనమైరి రాజులంతా తలలు వంచే బలరామ కృష్ణులు వచ్చి పండవుల ధర్మమును చూసి వ్యాస మహర్షి రాకతోడ రహస్యమును విప్పి చెప్పే పూర్వ జన్మల వరమిది ఐదుగురు భర్తలతో జీవించుట ధర్మం తల్లి మాట నెరవేర ధర్మ సూక్ష్మము నిలబడా ఐదుగురిని చేపట్టె పంచాలి పాతివ్రత్యముతో పాండవులకిచ్చి పరిణయము చేసే ద్రుపదుడు సంతోషముగా సమరధీర పుత్రుని కూతురును గాంచి సంతసించే ప్రభవిల్లిరి చల్లగ పరమేశు దయచేత సమరధీర పుత్రుని కూతురును గాంచి సంతసించే ప్రభవిల్లిరి చల్లగ పరమేశు దయచేత